నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాలకూర వేపుడు, పాలకూర పప్పు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం నేను 2 కట్టల పాలకూరని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ లో 2 స్పూన్ల ఆయిల్ వేసి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అలాగే 5 ఎండుమిర్చి కూడా వేసి వీటి అన్నింటినీ కొంచెం దూరగా వేయించుకోవాలి. అలాగే 2 స్పూన్ల ధనియాలు కూడా వేసి మొత్తం వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలోనికి తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 3 ఉల్లిపాయలని కొంచెం ఆయిల్ వేసి అలాగే కొంచెం చింతపండు ముక్క వేసి వీటన్నింటినీ దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వీటన్నింటినీ బరకగా మిక్స్ చేసుకోవాలి. మనం ఫస్ట్ వేయించుకున్న ఎండుమిర్చి అండ్ పప్పుని ఇలాగ బరకగా రుబ్బుకున్న తర్వాత అందులోని వేయించుకున్న ఉల్లిపాయలను కూడా వేసి మొత్తం అన్నింటినీ మెత్తని పేస్ట్ లా కాకుండా కొంచెం ఇలా బరకగా రుబ్బుకోవాలి. ఇలా బరకగా రుబ్బుకోవడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ప్యాన్ లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు అలాగే కొంచెం శనగపప్పు, కరివేపాకు కూడా వేసి వీటి అన్నింటినీ కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత ఇందులోనికి మనం కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ఇందులోనికి పసుపు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని 2-3 మినిట్స్ వరకు పాలకూర మొత్తాన్ని కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ను కూడా తీసుకొని 2-3 నిమిషాల పాటు మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారము అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే వేడి పాలకూర ఉల్లికారం రెడీ అయినట్లే. ఇప్పుడు ఈ కర్రీని గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా పాలకూర ఉల్లికారంని ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని సరికొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి కర్రీ ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి.